రాష్ట్ర అప్పులకు సంబంధించినటువంటి దాని మీదనే అసెంబ్లీలో చర్చ జరిగింది. మన రాష్ట్రానికి అప్పు 6.71 లక్షల కోట్ల అప్పును చూపిస్తా ఉంది. దీనిపైన శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నా అసెంబ్లీలో మొత్తం కూడా పూర్తిగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది అనే అభియోగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ నాయకుల పైన, కేసీఆర్ పైన ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం, ఆర్థిక అప్పులకు సంబంధించినటువంటి అంశాన్ని వారు ప్రజలకు వివరించడానికి పూర్తిగా దృష్టిని సారించినట్టు మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 1.91 లక్షల బాకీ ఉందట. ఇక ఎఫ్ఐఆర్ బిఎం పరిధిలో 3.89 లక్షల కోట్ల లోన్లు, గ్యారంటీలు, నాన్ గ్యారంటీల మీద కింద 2.82 లక్షల కోట్లు. విద్యా, వైద్య రంగాలను పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్ ఈ 2 రంగాల్లో కూడా బడ్జెట్ తక్కువ నిధులు ఉన్నాయనేది వారి యొక్క అంశము. ప్రధానంగా అనేకమైనటువంటి అప్పులు కూడా చేసింది. అప్పులు తీర్చడం కోసమే అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వము భారాన్ని మోపింది. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. తెల్ల పేపర్ పై గతంలో ఉన్నటువంటి అప్పులనే భారాన్ని ఇప్పుడు మోయడానికి ఇబ్బందికరంగా ఉంది అనే అభిప్రాయాన్ని తీసుకురావడం జరిగింది. నిన్న జరిగినటువంటి చర్చలలో, వాదోపవాదాల్లో కూడా దీనిపై ఇదంతా తప్పుల తడకగా ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. హరీష్ రావు కూడా విమర్శించడం జరిగింది. ఇదంతా కూడా మేము పురోగతి చెందడానికి, రానున్నటువంటి రోజులలో పురోగతి కోసమే, అటువంటి నిర్మాణాలు చేపట్టడం కోసమే అప్పులు చేశామంటూ బీఆర్ఎస్ అంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలపై భారం మాత్రం ఉంది. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలతో మరిన్ని ఉచితాలు ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకు వెళుతుంది. మరి ఈ భారం కూడా ఇంకా 2 అయ్యే అవకాశాలు కూడా ఉంది. దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి హామీ తేల్చాల్సినటువంటి అంశం అయితే ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉచిత హామీలు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాల వల్ల భారం పడింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే హామీలను ప్రకటించింది. ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు. ఇంత భారము, ఇంత అప్పులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ హామీలు, ఈ ఉచితాల వల్ల ఎవరిపై భారం పడుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. డిప్యూటీ సీఎం అంటున్నారు, మీది అభివృద్ధి కాదు, ఆర్థిక విధ్వంసం. బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బట్టి కూడా ఫైర్ అయ్యారు. తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆర్థిక అంత అభివృద్ధి అంటూ చూపించి బంగారు తెలంగాణ అంటూ చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందనే అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. బట్టి విక్రమార్క ఫైర్ గా నిన్న పూర్తిగా బీఆర్ఎస్ గత ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. తీవ్ర పదజాలంతో దూషించారు. మీరు ఆస్తులు సృష్టించలే, చేసిందంతా వృధా ఖర్చే. గతంలో మేము ఎన్నో ఆస్తులు సృష్టించినాం. నాగార్జున సాగర్, శ్రీశైలం అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టినాం. గతంలో మానవ నిర్మితమైనటువంటి బహుళ సార్థక ప్రాజెక్టులు ఎన్నో నిర్మించాము. తరాల తరబడి ఇప్పటికి ఉన్నాయి. కానీ కాళేశ్వరం, మీరు అనుకున్నటువంటి కలల సాకారం, కలల కేంద్రంగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం పూర్తిగా మట్టి గోడలా మారింది. అది ఉపయోగం లేకుండా అయింది. పూర్తిగా విధ్వంసానికి, ఆర్థిక విధ్వంసానికి అది మూలాధారంగా మారింది అంటూ మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం పైన బట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించడం చేయడం జరిగింది.